హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఇప్పుడైతే నేను మంచిగా ఫ్రెష్ అప్ అయ్యాను. 5 అవుతుంది. మా గ్రౌండ్కి అయితే వెళ్తున్నాను. గ్రౌండ్కి వెళ్ళి అక్కడ మా గ్రౌండ్ చూపిస్తాను అండ్ అక్కడ ఏమేమి జరుగుతుందో అవన్నీ మీకైతే చూపిస్తాను. సో పొద్దున్నే 5 అవుతుంది, ఇంకా ఎవరు లేవలేరు. ఇది మేము ఉండే ప్లేసు. సో మా గ్రౌండ్కి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చాలా చీకటిగా ఉంది కాబట్టి నా ఫోన్లో అంత క్లారిటీగా రాదు. ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసేసాను. బట్ ఇంతకుముందు చాలా అంటే చాలా చీకటి ఉంది. నా ఫోన్లో అంత మంచిగా రాలేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే చూపిస్తాను మా గ్రౌండ్. ఇదే మా గ్రౌండ్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి ముంగటికి. ఇప్పటికి కూడా చాలా ఫాగ్ ఉంది, అంటే ఇక్కడ బాగా మంచు లెక్క ఉంది, మొత్తం అంతా కమ్ముకుపోయింది. సో నా కెమెరాలు అంతా క్లారిటీగా కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి ఇదే మా గ్రౌండ్. సో మేము డైలీ ఇక్కడికి వచ్చి గ్రౌండ్లో రోజు వర్కౌట్ చేస్తాను. గ్రౌండ్ అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇది మా రూమ్కి వెళ్ళే దారి. ఇటు సైడ్ ఉండేది మా సీనియర్ అన్నలు అండ్ అటు సైడ్ ఉండేది మేము. సో మా హాస్టల్ని చూసి భయపడకండి, అదంతా మేము వచ్చినప్పటి నుంచి అలానే ఉంది. సో దాన్ని ఏం చేంజ్ చేయలేరు. దాంట్లోనే మేము 2 సంవత్సరాల నుండి ఉంటున్నాం. లోపలికి వెళ్ళి చూపిస్తాను. మంచిగా రెడీ అయ్యేసి ఇక టిఫిన్కి అయితే తినడానికి వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్. నీళ్ళ ఎక్కువ ఉండే చట్నీ, దాని మధ్యలో కొంచెం రవ్వ అంతా వేసుకొని మెల్లగా వెళ్ళిపోతున్నాం బయటికి. మా ఫ్రెండ్ వేసుకున్నాడో లేదో మొత్తం కానిచ్చేస్తుండు. మావిడికి పూరీలు పెట్టినామని చెప్పగానే వెళ్ళిపోతుంది ఒకసారి చూపిరే. ఈరోజు మాకు మేడారం జాతర సెలవులు ఇచ్చారు కాబట్టి రూమ్ మొత్తం మంచిగా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాం, నేను మా ఫ్రెండ్. సో ఇదే మా రూమ్. మొత్తం చాలా రోజుల నుంచి అలానే ఉంది. సంక్రాంతి నుంచి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీన్ని పట్టించుకోలేం. సో ఈరోజు క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. రెడీ ఆరా? బంద్ చేసి చేద్దాం దారా. ఓకే ఓకే. రూమ్ ఉడవాలంటే చీపురు కట్ట ఇలా కట్టుకోవాలి, లేకపోతే దగ్గు సర్ది అవన్నీ అవుతాయి. కాబట్టి చీపురు కట్టతో పాటు మెయిన్గా మీరు ఇట్లా కట్టుకొని రూమ్ క్లీన్ చేయండి. రూమ్ అంతా మంచి క్లీన్ చేసి ఇప్పుడైతే మొత్తం ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఇంత మంచిగా చేసిన. ఇవన్నీ మంచిగా బెడ్స్ అన్ని సదిరేసి ఇక మా ఫ్రెండ్ కానీ ఇక వేరే రూమ్కి పంపించేస్తున్నా. ఈ రోజు నుంచి ఈ రూమ్లో ఒకటే కంటిన్యూ చేసుకుంటాడంట. నన్ను ఇంకా ఎడగొడుతుంది గైస్. బాయ్. అంత లేదు కానీ ఫ్రెండ్స్, వాడు ఒక రోజు 2-3 రోజులు వేరే రూమ్లో ఉంటా అని పోతుండు. సో నేను కూడా ఇక్కడ నుంచి వానికి ఏం నేను పంపించలే. సో మంచిగా అంతా క్లీన్ చేసి అంతా సెట్ చేసిన అనుకోండి. ఇదంతా అరే ఎట్లుండాలి, నీ నుంచి ఎట్లా నేర్చుకోవాలి. టాపర్ ఫ్రెండ్స్ స్ట్రాటజీ. మా ఫ్రెండ్ గారు రోజు పొద్దున్నే, ఈరోజు మాకు డిపార్ట్మెంట్ లేదు కానీ చదువుకోవాలనే ఆలోచన, సక్సెస్ అవ్వాలనే ఆలోచన అంతా వానికి ఉంది. కాబట్టి ఎవరు ఈ జీడి మొత్తంలో అంటే మా కాలేజ్ మొత్తం అందరూ సమ్మక్క సారక జాతరకు పోతే వీడొక్కడు మాత్రం దొంగని లెక్క చదువుకుంటుండు. ఇలాగో మేము వెళ్ళలేదు అనుకో, అది వేరే అనుకోండి. బట్ వీడు కాలేజ్ లేకున్నా చదువుకోవాలనే ఆలోచన, ప్రొడక్టివ్ డే అనేది ఎట్లా ఉంటుందో, ప్రొడక్టివ్ డే ఓకే, ప్రొడక్టివ్ డే ఎలా ఉండాలో మొత్తం చూపించిండు. ఎప్పుడు ఒకటే పని. హాయ్ చెప్పమా. పడుకుంటాడు, లేస్తాడు, తింటాడు, పడుకుంటాడు. చాలామంది వ్లాగ్ చేసేటప్పుడు భయపడతారు. బట్ నేను మా ప్రిన్సిపాల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఐస్ క్రీమ్ తినుకుంటానే డైరెక్ట్ వ్లాగే చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక ఐస్ క్రీమ్ ఇలా తినుకుంటూ ఇలా మీతో మాట్లాడుకుంటూ ఫ్రీగా వెళ్తున్నా. సో ఎవరి కోసమో భయపడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీ దగ్గర చిన్న ఫోన్ ఉన్నా కానీ దాంతో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేయండి. సింపుల్. మీరు వాళ్ళని పట్టించుకోకూడదు, కెమెరాని చూసుకుంటూ కథ ముందుకు వెళ్ళిపోవాలి. వాళ్ళని పట్టించుకున్నారనుకో మీ కాన్సన్ట్రేషన్ అడిపోతుంది. కాబట్టి వ్లాగింగ్ చేసేటప్పుడు మీ కెమెరా మీరు ఇద్దరే అండ్ ముంగటోళ్ళతోటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత బాగుంది చూడండి ముంగట. ఇది మాది మొత్తం, అంటే మేము వెళ్ళేదారి మా హాస్టల్ సైడ్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మా హాస్టల్కి వెళ్ళిపోతాం. సో ఈరోజు డే మొత్తం వ్లాగ్ చేసిన తర్వాత ఏమర్థమైందంటే ఎవరు మనకు పట్టించుకోరు. నేను చాలామంది లోపు తీసిన. సో ఈరోజు డే మొత్తంలో చాలా కాన్ఫిడెంట్గా వ్లాగ్ అయితే ఎండ్ చేసిన. బాయ్ బాయ్.